నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అక్రమాలు తారాస్థాయికి చేరాయి. పవిత్ర సత్యగిరి కొండను కాపాడాల్సిన అధికారులే స్వయంగా భక్షకులుగా మారి అడ్డగోలుగా కొండను తవ్వి మట్టిని తరలిస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు పూటకో మాట మాట్లాడుతూ చేస్తున్న డ్రామాలు, వెల్లడవుతున్న నిజాలు అన్నవరం క్షేత్రంలో జరుగుతున్న మోసాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సత్యగిరి కొండ వెనుక భాగంలో జేసీబీలు, భారీ యంత్రాలతో విచ్చలవిడిగా మట్టిని తవ్వి తరలించిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. గతంలో సింగిల్ బోర్డు హయాంలో దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు డిఈ రామకృష్ణ, డిప్యూటీ ఇంజనీర్ గురాజ్, ఈఈ చంద్రమౌళిల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే అక్కడ నేరుగా మట్టి తవ్వకాలు జరిగాయి. నాటి పాలకులను నిలదీస్తే, స్వామివారి భక్తుల సౌకర్యార్థం కొండపై పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నాం, ఈ కొండ మాదే, ఇక్కడ ఏం చేయాలో మాకు ఎవరూ చెప్పక్కర్లేదు అంటూ ఆ అధికారులు బరితెగింపుతో సమాధానమిచ్చారు. నాడు ఆ ఆలయ అధికారులే స్వయంగా యంత్రాలను పెట్టి పార్కింగ్ కోసం కొండను తవ్వుతున్నామని చెప్పి మట్టిని విచ్చలవిడిగా తరలించారు. కానీ నేడు అదే ప్రదేశంలో తవ్వకాల వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ప్రస్తుత ఈవో నల్లం సూర్యచక్రధర్రావు మాత్రం ఆ భూమితో దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదు, తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం దేవస్థానం భూమికి 100 మీటర్ల అవతల ఉంది అంటూ ప్రెస్ నోట్ విడుదల చేయడం అధికారుల పచ్చి అబద్ధాలకు నిదర్శనంగా మారింది. ఒకనాడు మాదేనని తవ్వించిన అధికారులే నేడు విమర్శలు వచ్చేసరికి మాది కాదు అంటూ తప్పించుకోవడం అధికారుల మోసపూరిత వైఖరిని ఎత్తి చూపుతోంది. మాది కాదు అని తప్పించుకోవడంలో ఉన్న వేగం అసలు సత్యదేవుని భూముల సరిహద్దుల ఖరారు చేయడంలో అధికారులు చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023వ సంవత్సరం నుండి సర్వే నిర్వహిస్తున్నామని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు కొండల హద్దులు తేల్చలేదని భక్తులు మండిపడుతున్నారు. ఇది సత్యగిరి, సత్యగిరి అయ్యా, సత్యగిరి అయ్యా, సత్యగిరి కన్సెంట్ విఆర్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారండి. కన్సెంట్ విఆర్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. క్లియర్ గా చెప్పిన దాన్ని మీరు ఇది కొండ, ఇది కొండ అని చెప్పి దగ్గర ఉన్న విఆర్ గారు ఏదైనా ఈ కొండంతా కూడా బేస్ అయి ఉన్న భూమిని వాళ్ళు మార్చాల్సిన నైట్ అయితే లేదు కదా. ఒక్కసారి చూడండి సార్, పర్మిషన్ ఇచ్చారు చూపిస్తారు మీకు. ఏదైతే బార్డర్ ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రస్ట్ బోర్డు సభ్యులైన ప్రత్యేక చొరవ తీసుకొని సత్యగిరి, రత్నగిరి కొండలకు పక్కా సరిహద్దులు ఏర్పాటు చేస్తారా, లేక అధికారులు చెబుతున్న అసత్య ప్రకటనలకే వత్తాసు పలుకుతారా అని భక్తులు నిలదీస్తున్నారు. రక్షించాలి, 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 కాపాడాలి, 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 రక్షించాలి, 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 రక్షించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సత్యదేవా. గతంలో సింగిల్ బోర్డు సమయంలో జరిగిన మట్టి తవ్వకాలు, నాటి అధికారులు ఇచ్చిన రికార్డులను నూతన ట్రస్ట్ బోర్డు తక్షణమే బయటకు తీసి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ అనుమతులతో నాటి అధికారులు పార్కింగ్ పేరుతో మట్టిని తరలించారో తేలితేనే అసలు అక్రమార్కుల జాతకాలు బయటపడతాయి. నాటి అధికారులే నేరుగా వెళ్లి పార్కింగ్ కోసం తవ్వుతున్నాం, కొండ మాదే అన్న ప్రదేశం నేడు ఈఓకి, దేవస్థానానికి కాకుండా ఎలా పోయిందో నూతన బోర్డు సభ్యులు నిలదీయాల్సి ఉంది. కాలయాపన చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో కొండల సరిహద్దులను తక్షణమే ఖరారు చేయడమే నూతన పాలక మండలి ముందున్న ప్రధాన సవాల్ కాగా, ఈ వివాదంపై విచారణ జరిపించి
నూతన బోర్డు స్వామివారి భూములను కాపాడుతుందో లేదో వేచి చూడాలి.